ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము లేఖన భాగాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రికలో విశ్వాసమును గూర్చి ఎంతో చక్కగా వ్రాసినట్టుగా మనము ఈ లేఖన భాగాన్ని గమనించవచ్చు. ఏమి అని మనం చూసినట్లయితే, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి, ఆ విధముగా నువ్వు నీతిని ఏ విధంగా ప్రేమించావో, ఆ ప్రేమించిన ఆ నీతి విషయంలో నువ్వు ఏ విధముగా దేవుని సన్నిధిలో నిలబడ్డావో, ఆ యొక్క నీతిగా నువ్వు ఎప్పుడైతే అనుసరించావో, ఆ నీతిని దేవుడు ఏం చేశాడంట చూసి, నీ తోటి వారి కంటే నీ పక్క వారి కంటే కూడా నిన్ను అధికముగా ఆశీర్వదించాడు అని మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గమనించాలి, నేటి రోజుల్లో లేక నేటి మనుషుల్లో స్వభావములో కలిగి ఉంటున్న వారిలో మనము చూడవచ్చు ఏంటంటే, నీతిని చూస్తూ ఉంటున్నాం, దుర్నీతిని చూస్తూ ఉంటున్నాం. దుర్నీతిగా ఉన్నప్పుడు నిజముగా మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ ఫలాన్ని ఖచ్చితంగా కోస్తాడు అన్న విషయమును మనము గమనించాలి. మనము ఏదైతే చెడు విత్తనాలను విత్తుతామో చెడును కోస్తామో, అయితే మంచి విత్తనాలను ఎప్పుడైతే మనం విత్తుతామో, మంచి కార్యములను ఎప్పుడైతే చేస్తామో, మన జీవితంలో దేవుడు దానిని కూడా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ తోడి వారి కంటే నిన్ను బలముగా హెచ్చించి ఆనంద తైలముతో నేను నిన్ను నింపేదను అని, అభిషేకించేదను అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆనంద తైలము అనగా ఒక వ్యక్తి జీవితంలో సంతోషము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాంటి సంతోషములు లేకుండా ఎంతోమంది ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోతున్న వారు ఉంటున్నారు, ఈ లోకములో పడిపోతున్న వారు ఉంటున్నారు, సంతోషము లేక ఎంతోమంది బాధపడుతున్న వారు ఉంటున్నారు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడైతే నీతిగా నడుచుకుంటావో, నువ్వెప్పుడైతే ఈ లోకంలో ఉంటున్న దుర్నీతికి నువ్వు దూరముగా ఉంటూ, అవినీతికి నువ్వు దూరముగా ఉంటూ అసహించుకున్నావే అనుకో, ఇదిగో నీ తోడి వారి కంటే నిన్ను బహుగా హెచ్చించి ఆనంద తైలము చేత నేను నిన్ను అభిషేకిస్తాను అని కూడా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీ జీవితంలో సంతోషముగా ఆనందముగా నువ్వు ఉండాలి అంటే దుర్నీతికి నువ్వు దూరముగా ఉండాలి, అవినీతికి నువ్వు దూరముగా ఉండాలి, అవినీతిని నువ్వు అసహించుకునే విధముగా ఉండాలి, అవినీతిని నువ్వు పారద్రోలే విధముగా నీ జీవితము ఉండాలి. అటు జీవితమును కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిగా నిశ్చాయితీగా యథార్థముగా దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకుంటావో, లోకంలో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నువ్వు నడుచుకుంటున్నావో, దేవుడు నీ యొక్క నీతిని కూడా చూస్తున్న దేవుడు చూసి నిన్ను నీ తోడి వారి కంటే ఎక్కువగా నేను హెచ్చించి ఆనంద తైలము చేత నిన్ను అభిషేకిస్తాడు అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో, నేటి క్రైస్తవంలో, నేటి జీవితంలో కూడా ఆనందము కలిగి ఉండాలంటే మొదటిగా మనిషి జీవితంలో ఏది ఉండాలి? ఉన్న దానిలో తృప్తిగా జీవించడమే కాదు, కానీ నీతిగా నిశ్చాయితీగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో తన జీవితంలో సంతోషము ఎప్పుడు కూడా ఉంటుంది. అటు జీవిత విధానాన్ని కలిగి ఉండలాగున ప్రార్థన చేసుకుందామా. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, సకలాశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా దేవ, నిత్యము మీరు వేదూతల చేత కొనియాడబడుతున్న నా పరలోకపు తండ్రి, నిత్యముగా నీతిని దుర్నీతిని ప్రేమించినట్టయితే పెరువా, మేము ఈ లోకంలో మీరు అయా మా తోటి వారి కంటే మీరు ఎక్కువగా హెచ్చిస్తానని మీరు ప్రభా మీ లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి. నీ కృప ద్వారానే ప్రభా నీ సన్నిధిలో ఆనంద తైలము చేత మీరు మమ్మల్ని అభిషేకించి నీ రాజ్యములు ఎల్లవేళ ప్రభా మేము సంతోషముగా జీవించగలిగిన కృప, అటు ధన్యతను మీరే మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.